చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లు పనితీరు బాగలేదు. ఇంకొకసారేమో మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేల పనితీరు బాగలేదు అని ఒక 50 మంది ఉన్నారు. వాళ్ళందరిని క్లాస్ తీసుకుంటాను అని చెప్తా ఉంటారు. ఆయన మైండ్ సెట్ కరెక్ట్ లేదు. ఎందుకంటే ఆయన మనశ్శాంతిగా లేరు. రేపు రాబోయే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఎలా ఇప్పుడు ఈ కక్ష సాధింపులని చేస్తా ఉన్నాం. మళ్ళా మా మీద ఏమన్నా ఇది చేస్తారనో అన్న ఆలోచనతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఒక ప్రజలు బాగుండాలి, పేద బడుగు బలహీన వర్గాలు బాగుండాలి, అందరూ బాగుండాలి, పిల్లలు విద్యార్థులు బాగుండాలి, అందరూ బాగుండాలనే ఆలోచన చేసే ఒక మంచి వ్యక్తిత్వం గల్లా, ఒక మంచి హృదయం గల్లా, చెప్పాలంటే మంచి మనోభావాలు గల్లా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. మీలాగా నీచ రాజకీయాలు, హత్య రాజకీయాలు అలా చేసే మనస్తత్వం ఆయనది కాదు. అందరూ బాగుండాలని కోరుకుంటారు కాబట్టి మీరేంటి కలెక్టర్లు బాగా చేయట్లేదు, వాళ్ళు బాగా చేయట్లేదు, వీళ్ళు బాగా చేయట్లేదు. ఏదన్నా మంచి చేస్తేనేమో వాళ్ళ వైపు ఏదన్నా చెడు మాలో చెడు చేసి వాళ్ళకి సేవ్‌గా చేస్తేనేమో వాళ్ళు బాగా చేశారని చెప్తారు. మంచి చేసి ప్రజలకి ఏదైనా మంచి జనానికి ఉపయోగపడేది చేస్తే వాళ్ళు బాగా చేయట్లేదు, మాకు లబ్ధి చేకూర్చట్లేదు అని చెప్తారు. అదే గాని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అదే ఆలోచనలు. ఇంకా ఆలోచన మార్చుకోని చంద్రబాబు నాయుడు గారు మనం ఏందంటే మీరు ఈ 4 సార్లు ముఖ్యమంత్రి అయినా గాని మీరేమి ఎవరికేం చేయలేదు. ఇప్పుడన్నా ఈ 2 సంవత్సరాలు మీరు ఉంటే మీ మీద ప్రజల వ్యతిరేకత తీసుకొచ్చి మీరు ఉంటే తీసుకురాకుండా ఉంటే మీరు మంచి చేయండి. ఇయన్నీ గూడా ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ గాని, ఇంకోటి ఈ రేషన్ కార్డులు తీసేయటం గాని, ఇంకోటి పింఛన్లు తీసేయటం గాని అన్నీ గూడా చేయొద్దు. మంచిగా చేయండి. చంద్రబాబు నాయుడు గారు చేశారు అని అనిపించుకోవాలి గాని, వాళ్ళు మీకు లబ్ధి కూర్చుతేనేమో మంచోళ్ళవుతారు. మీకు లబ్ధి కూర్చకపోతేనేమో వాళ్ళు చెడ్డవాళ్ళయిపోతారు. అలా మనస్తత్వంతో ఉండొద్దు. మీరు పెద్దవాళ్ళు. మిమ్మల్ని చూసి మాలాంటోళ్ళు ఎంతో నేర్చుకోవాలి. మంచి నేర్చుకోవాలి. చెడు కాదు నేర్చుకోవాల్సింది. మంచి హృదయంతో మీరు చెయ్యండి. మంచిగా ఉండండి గానీ, ఇలా బిహేవ్ చేయొద్దు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు మీరు బయటికి రండి. ఇట్లా ఏదైనా గానీ మీరు పట్టించుకొని చేయండి. పేద ప్రజల పక్కన నిలబడండి అని మీ ద్వారా మేమందరం గూడా కోరుకుంటున్నాం వీళ్ళని. మంచి జరిగితేనేమో మీరు, చెడు జరిగితేనే మిగతా ఎమ్మెల్యేలు. ఆ! ఆ! మంచి జరిగితేనేమో మేం చేశామని చెప్పుకుంటారు. అదే ఏదన్నా చెడు జరిగిందనుకో మేం చేయలేదు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు అక్కడ లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా చేసుకొస్తారు. పోనీ ప్రభుత్వం ఇలా చేశారు, అందుకు మేము నష్టపోయాము. అది అంతా తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు చేయొద్దు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి ఆలోచన అందరూ బాగుండాలని చేశారు. 2 సంవత్సరాలు కరోనా పోయినా గాని ఆయన అందరిని ఆదుకున్నారు. కరోనాలో ఎంత ఆదుకున్నారో ప్రజలకు తెలుసు. ఎంత ఒక డాక్టర్లు గాని, కిట్లు పంపించడం గాని, వాళ్ళకి ఏందనేది అన్నీ కూడా చూసుకున్నారు. తర్వాత కూడా అన్ని పథకాలు కంటిన్యూ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కూడా మీరు కూడా ఆలోచన చేసి తెలుసుకోవాల్సింది కూడా ఉంది. మీరు కూడా అందరినీ సమర్థించుకొని పోవాలి గాని, మీరు అట్లా కలెక్టర్లని, మీరు ఎమ్మెల్యేలని అందరినీ లాస్ట్‌కి ప్రజలను కూడా మీరు తప్పు పడతారు. ఎందుకంటే మీరు ఏది చేయకపోయినా గాని వాళ్ళు మంచోడు కాదు, వీళ్ళు మంచోడు, ప్రజలు కూడా మంచోడు కాదని చెప్తారు మీరు లాస్ట్‌కి.